అందుకు ఆయన ఏం చేశాడు అంటే తండ్రిలో నుండి వేరయ్యాడు, కుమారునిలో నుండి వేరయ్యి మనలను బలపరుస్తున్నాడు అన్నమాట. ఇలాగ బలపరచడానికి ఏమైంది? ఇలాగ బలపరచడానికి వేరయ్యాడు, అంతే కదా, వేరయ్యాడు. ఇలాగ వేరయ్యి బలపరుస్తున్నాడు. అందుకే యేసు ప్రభు కూడా అంటూ ఉంటాడు, ఏమని? మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అని శిష్యులతో చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు కదా. ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ఆరోపణమయ్యేసరికి 500 మంది ఉన్నారు. మరి 500 మందితో కూడా ఆయన పరిశుద్ధాత్మని మీద పంపుతాను అంటే ఎంతమంది సంపాదించుకున్నారు? 120 మంది సంపాదించుకున్నారు. దేనికోసం? వీళ్ళు నమ్మారు, దేవుని మాట నమ్మారు, తండ్రి ఉన్నాడని నమ్మారు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని నమ్మాడు, యేసుక్రీస్తు ప్రభు పంపిస్తానన్న పరిశుద్ధాత్మ ఉన్నదని నమ్మారు. కాబట్టి దాన్ని సంపాదించుకున్నారు. ఎప్పుడైతే మనం కూడా అలాగూ ఆయన ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనము పరిశుద్ధాత్మను సంపాదించుకుంటాం. ఈ ఆత్మను ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో ఈ యొక్క ఆత్మ మనలను చక్కని మార్గంలో నడిపిస్తుంది అన్నమాట. నడిపించి ఎక్కడికి చేరుస్తుంది అంటే పరలోకానికి చేరుస్తుంది. అలా పరలోకానికి చేర్చడానికి ఏమయ్యాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే వేరయ్యాడు అన్నమాట. పాపమనే బలహీనత, శ్రమనే బలహీనత, వ్యాధనే బలహీనత, ఈ బలహీనతలన్నింటినీ చూసి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క త్రిత్వ దేవుడు ఎలాగైతే మనలను బలపరుస్తున్నాడో ఆ యొక్క బలము చేత చూడండి, చివరిగా చూస్తూ ఉంటే ఆయన అంటూ ఉంటాడు ఏమని అంటే మీరు చేసే మార్గంలో మీరు నడవండి అని అంటాడు. కీడు వైపు వెళ్ళొద్దు అని అంటాడు. చూడండి, ఆమోసు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 5వ అధ్యాయంలో మనకి ఒక మాట కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఏమని అంటే 14వ వచనంలో అంటాడు ఆయన ఏమని? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మీరు వెదబడి అని అంటున్నాడు కదా. అలాగూ చేసిన ఎడల మీరు అనుకోను చొప్పున దేవుడును, రెండు చెప్తున్నాడు, దేవుడును సైనికులకు అధిపతి యెహోవా మీకు తోడై ఉండును. దేవుడైన యెహోవా అంటే అక్కడ దేవుడును దేవుడు మరలా తండ్రి అయిన దేవుడు మీకు తోడై ఉండి మిమ్మలను నడిపిస్తాడు. ఎప్పుడు అంటే మీరు చేసే మార్గం మనం ఎప్పుడైతే వెతుకుతామో ఆ మీరు చేసే మార్గాన్ని మనకు బోధించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ అన్నమాట. అంతే కదా, మన పాపాలన్నీ యేసుప్రభు అన్నాడు పాపమును గూర్చి మిమ్మును ఒప్పుకునేలాగా చేస్తాడు అని అన్నాడు. కాబట్టి ఇలాగ మన అందరినీ కూడా బలపరిచి ఆయనలో చదివాయి కదా. చూడండి, ముగించేసుకుందాం. మనం రావట్లేదు, ఇంకేం చేస్తాం, ముగించేసుకోవచ్చు. చూడండి, మనం అదే చదివాం కదా, యోహాను సువార్తలో చదివాం. ఏమని చదివాం? 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం వస్తే అక్కడ యేసు ప్రభువు ఒక మాట చెప్తాడు. 16వ వచనంలో ఆయన అంటున్నాడు ఏమని? నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును అని అంటున్నాడు. అలాగే చివరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు ఏమని? 20వ వచనంలో అంటాడు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. యేసు ప్రభు తండ్రిలో తండ్రి, యేసు ప్రభువులో మనలో పరిశుద్ధాత్మ. అందుకే అంటున్నాడు నేను నీలో అంటే పరిశుద్ధాత్మ అన్నమాట. ఆ పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో అది మనలో ఎప్పుడైతే ఉంటుందో ఎవరిని మనము మనలో ఐక్యం చేసుకుంటున్నాము అంటే యేసు
మనం ఎప్పుడైతే యేసు ప్రభు మనలో ఉంటున్నాడో యేసు ప్రభు తీసుకెళ్ళి మనలో ఎక్కడ పెడుతున్నాడు? అయ్యా ఇప్పుడైనా చక్కగా సరేనా? ట్రే ఉందా? నీళ్ళు పోస్తారా? పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారా? ఏమవుతుంది? ఐస్ క్యూబ్ అయిపోతుంది. అంటే ఒక దాంట్లో ట్రే ఉంది, ఆ ట్రేలో నీళ్ళు ఉన్నాయి. అంటే ట్రేలో నీళ్ళు ఏమైపోయి ఇమిడిపోయి ఐక్యమైపోయి నీళ్ళు లాగా లేదు, చల్లగా తగిలేసరికి గడ్డ కట్టేసింది కదా, క్యూబ్ లాగా మారిపోయింది కదా. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మను సంపాదించుకుంటే యేసు ప్రభు మనలోకి వస్తాడు అన్నమాట. మనలోకి వచ్చిన దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. మనమైనా కూడా ఏం చేస్తాం? ఎవరన్నా తీసుకెళ్ళాలనుకో, ఎవరికన్నా భయపడుతున్నారనుకో, ఏమన్నా రాబాబు నేను నిన్ను ఆ దగ్గరికి పలానా వాళ్ళంటే నేను భయపడి నేను ఆ దగ్గర రానంటే ఏం చేస్తాం? నాకు తెలుసు రా చెప్పాడు, రానంటే చేయట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతాం కదా. దేనిని బట్టి అంటే ఇద్దరితో అనుకుంటే చదువు. యేసు ప్రభు తండ్రి దగ్గర చదువు ఉంది, పరిశుద్ధాత్మ దగ్గర చదువు ఉంది. మరి మనలో ఆ ఆత్మ ఉంటే మన దగ్గరికి వస్తున్నాడు, వచ్చి మనలను తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మనలో కూడా ఆయన ఏమంటున్నాడు? త్రిత్వం గురించి చెప్తున్నాడు. కాబట్టి ఆ త్రిత్వదేవుని యొక్క కృపలో మనమందరము భద్రపరచబడి ఆయన రాకై ఎదురు చూస్తూ ఆయన రాకడలో ఎగిరి వెళ్ళగలిగే కృప కూడి వచ్చిన మనందరకు ఆమె బదులు ఏం చెప్పుకున్నాం? ఏం చెప్పుకున్నాం? త్రిత్వం గురించి చెప్పుకున్నాం. త్రిత్వం ఎలా ఉన్నాడు అని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయం అంతా 2వ అధ్యాయం 3వ వచనం దాకా కూడా త్రిత్వదేవుడు ఉన్నాడు అని చెప్పుకున్నాం. అక్కడ మళ్ళా దేవుడు మన పోలికందు నన్ను చేద్దాం అని అన్నాడు అని చెప్పుకున్నాం. మళ్ళా ఆదామును కూడా తోటలో నుండి త్రిత్వదేవుడు పంపించాడు అని చెప్పుకున్నాం. నోవాహును దేవుడు పిలుచుకున్నాడు, ఎలా పిలుచుకున్నాడు అని చెప్పుకున్నాం. యేసు ప్రభు జన్మం కూడా త్రిత్వం ద్వారా వచ్చింది. మాట్లాడితే అర్థమైందా? లేదంటే మీ పని మీదే నా పని మాదే అంటారా? అదే చెప్పుకున్నాం. వాక్యం సగంలో ఉండాలి, సగం వాక్యంలో ఉండాలి కదా. నేను ఒక్కనే మాట్లాడుకుంటే మరి మీరు వాక్యం అర్థం చేసుకోకపోతే మరి సగం వాక్యంలో ఉన్నట్ట లేదు, ఉన్నట్ట లేదట లేదట్టు. మరి నేను సరిగ్గా బోధించలేదనుకో, సరిగ్గా చెప్పలేదనుకో, మీకు అర్థమయ్యేలా చెప్పలేదనుకో, వాక్యం సంఘంతో లేనట్టు. ఈ రెండు ఎప్పుడు కూడా కలిసి ఉండాలన్నమాట. కదా, నేను సరిగ్గా చెప్పకపోయినా నాకు తప్పు అవుతుంది, మీరు సరిగ్గా అనకపోయినా మీరు తప్పు అవుతుంది. కాబట్టి ఇలాగా త్రిత్వదేవుని యొక్క కృపలో భద్రపరచబడి ఆయన రాకై సిద్ధమై వెళ్ళగలిగే కృప కూడి వచ్చిన మనందరూ ప్రభువు దేవుడును మిన్నులు అనుగ్రహించును గాక. ఆమేన్.